శక్తి నట్ పౌడర్. ఈ పేరు తెలియని వాళ్ళు, ఈ నట్ పౌడర్ టేస్ట్ తెలియని వాళ్ళు బహుశా ఎవరు ఉండరనుకుంటా. ఇంట్లో ఏ శుభకార్యమైనా, ఏ పండుగైనా కూడా పంతులు గారి కంటే ముందు శక్తి ఒక పొడి మన ఇంట్లోకొచ్చేస్తుంది. అది చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. కొన్ని కొన్ని రాష్ట్రాలకు పంపించలేక చాలా సఫర్ అయ్యారు. ఆ మేనేజ్మెంట్ కానివ్వండి, ఆ సిబ్బంది కానివ్వండి. ఇప్పుడు అలా కాకుండా అన్ని రాష్ట్రాలకు ఓవరాల్‌గా అన్ని రాష్ట్రాలకు అందించే విధంగా చాలా అగ్రెసివ్‌గా వెళ్తుంది ఈ ప్రోడక్ట్. మరి ఈ ప్రోడక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎన్ని ఫ్లేవర్స్‌లో వస్తుంది? ఎప్పటినుంచి అందుబాటులో ఉంటుంది? ఇప్పటికీ కొన్ని కొన్ని సూపర్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. రూ. 2 అలాగే రూ. 5. ఇంకా దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు నాగుల్ మీరా గారు, శక్తి నట్ పౌడర్ ప్రొడక్ట్ చైర్మన్. మాట్లాడేద్దాం. కంగ్రాచ్యులేషన్స్ సార్. సార్, థ్యాంక్ యూ. శక్తి ఒక్క పొడి అనగానే మన ఏ శుభకార్యమైనా సరే పంతులు గారి కంటే ముందు మన ఇంటికి ఆ శక్తి ఒక్క పొడి ప్యాకెటే వచ్చేస్తుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట చూడగానే. ఇది ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో అందించబోతూ ఉన్నారు. అంటే ఇది వాస్తవంగా నట్ పౌడర్ కాదు. ఇది దాదాపు ఒక 15 వనమూలికలతో కలిగినటువంటి హెర్బల్ నట్ పౌడర్. ఓకే. కాబట్టి మామూలు బెటల్ నట్ పౌడర్ లాగా కాదు. హ్మ్. బెటల్ నట్ పౌడర్ ఏంటంటే కొద్దిగా ఆయుర్వేదం థియరీలో చూస్తే అది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఓకే. ఇదేంటంటే ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటిది. హ్మ్. ఇది మొట్టమొదట 1987లో ప్రారంభించాం. ప్రారంభించినప్పుడు ఇది ప్రజలు విపరీతంగా ఆదరించారు. అవును సార్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినగలిగేటువంటిది ఇది. హ్మ్. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే డైజెషన్. ఓకే. గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తుంది. హ్మ్. బెస్ట్ ఫర్ డైజెషన్. దీని కొటేషన్ బెస్ట్ ఫర్ డైజెషన్. శక్తి నట్ పౌడర్ అంటే బెస్ట్ ఫర్ డైజెషన్. హ్మ్. వాళ్ళు ఎంత తిన్నా కూడా ఈ ఒక్క పొడి తినగానే ఒక రిలీఫ్ వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరి పాకెట్‌లో ఆ ప్యాకెట్ కనిపించేది సార్ ఒకప్పుడు. ఇప్పుడు కూడా అంతే ఇష్టపడుతూ ఉన్నారు. పిల్లలు కూడా ధైర్యంగా షేర్ చేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు గూడా. అంటే ఇది కుటుంబ సమేతంగా యాహ్! తినగలిగేటువంటిది. సార్. ఇది ఒకటి మౌత్ ఫ్రెషనర్ కూడా. హ్మ్. మంచి స్మెల్ వస్తుంది. ఆ! దీంట్లో మేజర్ ఖర్జూర. హ్మ్. ఖర్జూర ఆరోగ్యానికి చాలా మంచిది. జాజికాయ, జాపత్రి, లవంగ ఇలాంటివి అనేక వనమూలికలతో సమ్మేళనమే శక్తి నట్ పౌడర్ అంటే. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండింది. హ్మ్. ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే ఇది ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి ఓకే. ఈ రాష్ట్రం తెలంగాణతో పాటు హ్మ్. ఇతర రాష్ట్రాలు ఇదివరకు కేరళ కూడా విపరీతమైన సేల్ ఉండేది. చెన్నై కూడా ఉండేది. హ్మ్. ఇప్పుడు మేము ఆలోచన ఏంటంటే ఇండియా మొత్తంతో పాటు ఇతర దేశాలలో కూడా ఓకే. గ్రేట్. ఇది గ్రేట్. విస్తరింపజేయాలనేటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఓకే సార్. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు అమెరికా ఎవరైనా ఇండియా నుంచి వెళ్ళారనుకోండి, హ్మ్. ఫస్ట్ అక్కడ అడిగేది ఏంటంటే శక్తి ఒక్కపొడి తెచ్చారా? హ్మ్. అంటే అంత ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మాకు తెలిసి ఇది యుఏఈ అంటే ఎమిరేట్స్లో కూడా దుబాయ్ ఆ చుట్టూ ఒక 5-6 దేశాలు ఆల్రెడీ మాట్లాడాము. వాళ్ళు కూడా మాకు కావాలని అడిగారు. తర్వాత అమెరికాలో కూడా దీని అభిమానులు విపరీతంగా ఉన్నారు. హ్మ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రోజు తినకపోతే ఉండలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును సార్. అంటే తింటుంటే తినాలనిపించేటువంటిది ఇది. హ్మ్. హ్మ్. కాబట్టి ఇప్పుడొచ్చే యూత్‌కి కానీ ఇది తినిపించాలి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారనే నమ్మకం మాకుంది. సరే. దీనితో పాటు అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇంకా ఉన్నాయి. హ్మ్. హెయిర్ ఆయిల్ ఉంది, ఓకే. డ్రాప్స్ ఉంది, హ్మ్. పెయిన్ ఆయిల్ ఉంది, హ్మ్. టూత్ పౌడర్ ఉంది, పేస్ట్ ఉంది, ఆమ్లా ఉంది. ఓహ్! ఇవి చాలా ప్రోడక్ట్స్ ప్రజలు ఆదరిస్తున్నారు. హ్మ్. దాన్ని విస్తృతం చేయాలన్నటువంటి ఆకాంక్షతోటి ఇప్పుడు ఉన్నాం. ఇదివరకు ఇండస్ట్రీస్‌గా కంపెనీ ఫర్మ్‌గా ఉండేది. దీన్ని ప్రైవేట్ లిమిటెడ్, ఆ తర్వాత లిమిటెడ్ హ్మ్. వరకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఉన్నాం. తప్పనిసరిగా ఇది ప్రజలకు సుపరిచితం. శక్తి నట్ పౌడర్ అంటే తెలియని వాళ్ళు లేరు. హ్మ్. హ్మ్. కానీ మార్కెట్‌లో అన్ని చోట్ల అడుగుతున్నారు. అవైలబిలిటీ కొద్ది తక్కువ ఉంది అని. హ్మ్. ఇప్పుడు హ్మ్. దాన్ని ఏం చేస్తున్నామంటే మార్కెటింగు, పబ్లిసిటీ ఇది ఓకే. తింటే ఏంటి ఉపయోగం? హ్మ్. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌కి. సరే. పాత జనరేషన్‌కి ఎలా తెలుసు శక్తి అవును. నట్ పౌడర్ గురించి. హ్మ్. కొత్త జనరేషన్‌కి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. నేననేది ఏంటంటే ఇది వాస్తవంగా ఆయుర్వేదిక్ లైసెన్స్‌డ్
నట్ పౌడర్ ఇది. ఓకే. భారతదేశంలో ఆయుర్వేదిక్ లైసెన్స్ ఉన్నటువంటి ఏకైక నట్ పౌడర్ శక్తి నట్ పౌడర్. హ్మ్. అంటే హెర్బల్ నట్ పౌడర్ ఇది. ఓకే. కాబట్టి ఇది చిన్న పిల్లలు 3 ఇయర్స్ దగ్గర నుంచి 100 ఇయర్స్ వరకు చక్కగా ఎవరైనా సరే ఎంజాయ్ తినొచ్చు. చేయొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత తింటే అంత మంచిది. హ్మ్. హ్మ్. ఖర్జూర అనేది ధాతు పుష్టి. ఖర్జూర చాలా మంచిది ఆరోగ్యానికి. దాంతోపాటు అన్ని స్పైసెస్ మేమేం చేస్తామంటే ఆయిల్స్ మిక్స్ చేయం. హ్మ్. డైరెక్ట్ జాజికాయ, జాపత్రి డైరెక్ట్గా వేస్తాం. కొంతమంది ఆయిల్స్ వేస్తారు. దానికి కాకుండా క్వాలిటీ క్వాంటిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. సార్ ఫ్లేవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా అందిస్తున్నారని విన్నాము. అది ఉన్నాయి. ఉంది అంటే సార్. ఇప్పుడు పాతగా అలవాటు పడినటువంటి ఫ్లేవర్ ఎలా ఉంటుంది, హ్మ్. ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త తరానికి వాళ్ళు ఏ ఫ్లేవర్స్ ఇష్టపడతారో హ్మ్. ఆ ఫ్లేవర్స్లో కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. తప్పనిసరిగా పాతదే ఎక్కువ ఇష్టపడుతున్నారు. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఓల్డ్ అంటే ఈజ్ గోల్డ్ ఆమ్లా కదా సార్. ఒకటి ఉంది. అది ఒకటి తీసుకొస్తాము. పెయిన్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. శక్తి హైనైన్ డ్రాప్స్ అని ఒకటి ఉంది. హ్మ్. అది మన పక్కనుంటే ఒక డాక్టర్ ఉన్నట్టే. హ్మ్. ఎవరు ఇండైజేషన్ ప్రాబ్లం ఉన్నా ఇంటర్నల్ అంటే లోపలికి వాడొచ్చు, బయట వాడొచ్చు. తలనొప్పి అయినా కాలు నొప్పులైనా దేనికైనా అద్భుతంగా పనిచేసేటువంటి మన డ్రాప్స్ ఉంది. ఇవన్నీ హెయిర్ ఆయిల్ నెంబర్ 1 రిజల్ట్ వచ్చింది. హ్మ్. అవన్నీ కూడా ఇప్పుడు చిన్న మొత్తంలో కాదు, పెద్ద మొత్తంలో చేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఇంకా మాతో పాటు మా మిత్రులు ఉన్నారు. సార్. వాళ్ళందరూ కలిసి ఈ కంపెనీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా మన ప్రోడక్ట్ కనపడాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నాం. దానికి ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నాం. సరే. సహకరించడంతో పాటు ఆదరిస్తారు కూడా సార్. ఎందుకంటే అంత బాగా ఓన్ చేసుకున్నారు శక్తి ఒక్క పొడిని వాళ్ళ ఫ్యామిలీలో. సరే ప్యాకెట్ సైజ్ ఎట్లా ఉంటుంది సార్? ₹1, ₹2 అట్లా ఏమన్నా? అంటే ఇప్పుడు ప్రస్తుతం రూ. 2, రూ. 5. ఓకే. నేను ప్రేక్షకులకు మనవి చేసింది ఏంటంటే, హ్మ్. మనం ఏది తింటున్నా అది ఎంతవరకు ఆరోగ్యానికి పనికొస్తుంది అనేది కూడా స్పృహ ఉండాలి. అవును సార్. ఇప్పుడు పిల్లలు మార్కెట్లో తినేటువంటివి వాళ్ళు రూపాయి, ₹2కు తింటున్నా అది హెల్త్కు హామ్ చేసేటువంటి ప్రమాదం. ఇదేంటంటే పిల్లలు తింటున్నది ఏంటో కూడా తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. కాబట్టి మేము గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే వ్యాపారంతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని యెస్ కాపాడుతున్నాము సార్. యెస్ సార్. అనేటువంటి 100%. తృప్తి మాకు ఎక్కువ ఉంది. మాలాగా ఎంతోమంది తయారు చేయాలని ప్రయత్నించినా ఎవరి వల్ల కాలేదు అది. హ్మ్. హ్మ్. ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా ఎవరి వల్ల కాదు ఇది. ఇది ఆ ఫార్ములా ఏంటంటే మాకు ప్రజలకు ఏదైనా ఉపయోగపడాలి. ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడాలి. హ్మ్. వ్యాపార దృష్టే కాదు, సార్. ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనకు లాభాలు తగ్గినా పర్వాలేదు. హ్మ్. ప్రజల ఆరోగ్యం బాగుండాలి. ప్రజలందరూ తినే విధంగా ఉండాలి. ఇది తింటున్నాము అంటే ఇది మనకు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన ప్రజలకు కలగాలి. ప్రజలు కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలి. మార్కెట్లో ఏది పెడితే అది తినేస్తే హ్మ్. హ్మ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. అవును సార్. ఆయుర్వేదం అనగానే ఇప్పుడు చాలా మంది ఐడియా వచ్చి ఆదరించడం ఎక్కువ స్టార్ట్ అయింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు టీవీల్లో వచ్చే ప్రకటనలు వేరు, ఆ వస్తువులో ఉన్న పరిస్థితి వేరు. మేము ఎగ్జాక్ట్లీ సార్. గమనిస్తుంటాము. దానివల్ల ఏంటంటే మనం ప్రజలకు ఏది చెప్తున్నామో హ్మ్. అది ఆచరణలో కనీసం 70-80% అని ఉండాలి కదా. అవును సార్. 0% ఉండి 100% ఇది ఉపయోగపడుతుంది అంటే రిజల్ట్. ఇప్పుడు హ్మ్. మేమేం చేసామంటే మా ప్రతి ప్రోడక్ట్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏది తయారు చేసినా ముందు ఫ్రీ శాంపిల్స్ విస్తృతమైన పద్ధతుల్లో అందరికి ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఆ టేస్ట్ ఎలా ఉంది, హ్మ్. ఏమి కావాలి అనుకుంటున్నారు, ఓకే. ఆ రకంగా మేము స్టడీ చేసి ఓహ్! అలాగ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చాం. నైస్ సార్. అంతే తప్ప మేమేదో డైరెక్ట్గా పబ్లిసిటీ చేసి హ్మ్. ప్రోడక్ట్స్ను ప్రజల మధ్యకు వదిలేసి వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచన మాకు ఎప్పుడూ లేదు. ఓకే. ఏ ప్రోడక్ట్ అయినా మాది హెయిర్ హ్మ్. ఆయిల్ అయినా సరే అద్భుతమైన హెయిర్ ఆయిల్. హ్మ్. పెయిన్ ఆయిల్ కూడా మీరు అసలు ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ లేదు అని చెప్పొచ్చు. హ్మ్. అంటే అంత రిజల్ట్ ఉంది. మేము వాడతాం ఓకే. ఫస్ట్ మేము వాడి మేము సాటిస్ఫై హ్మ్. అప్పుడు మా ఫ్రెండ్స్‌కి కానీ, ఇతరులకు కానీ ఫ్రీగా ఇచ్చి హ్మ్. వాళ్ళ కామెంట్స్‌ని తీసుకొని
వాళ్ళు ఏదైనా లోపం చెప్తే దాన్ని సరి చేసుకుంటూ, ఉమ్, కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతదేశ ఆయుర్వేదానికి మంచి ఫేమ్ వస్తుంది, అంటే పేరు వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఇళ్లల్లో చూస్తున్నాము, ఉమ్, ఉమ్. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఈ పొద్దున్న ఈ జ్యూస్ తాగితే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది, అవును సార్. అది కూడా ఇంట్లో వాళ్ళందరూ ఆచరిస్తున్నారు. గుమ్మడికాయ జ్యూస్ తాగితే మంచిగా ఉంటుంది. ఉమ్, అది ప్రకృతి ఇచ్చినటువంటి వరం. అవును సార్. ఈ ప్రకృతి ఇచ్చినటువంటి వనమూలికలే ఈ శక్తి నట్ పౌడర్లు ఉంటాయి. ఉమ్, అంటే మనం తింటున్నామంటే ప్రకృతిని ఆస్వాదిస్తున్నామని దాని మా ఫీల్. ఓకే. ఆ పబ్లిక్ కూడా, ప్రజలు కూడా ఆ రకంగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు పిల్లల చేతుల్లో నట్ పౌడర్, మామూలు నట్ పౌడర్ చూస్తే తల్లిదండ్రులే ఏం చేస్తున్నాం అంటారు, ఉమ్, కానీ ఇది చూస్తే తినమంటారు. ఉమ్, అది మేము ఎంతో గర్వించదగ్గ విషయం. అవును మరి సార్. మేము అంటున్నాం కదా, 3 ఇయర్స్ దగ్గర నుంచి 100 ఇయర్స్ వరకు తినొచ్చు. మీరు ఒకవేళ ఏదైనా ఎక్కువగా ఫుడ్ తీసుకున్నా, ఉమ్, ఆ తర్వాత ఈ ఒక్క పొడి తీసుకోవటం వల్ల కొంత ముందు ఒక తీపి రావటం, ఉమ్, ఒక ఫ్రీగా రావటం, అది డైజెషన్కి హెల్ప్ 100% చేయడం ఇది రిజల్ట్. సార్. ఇది మేము చెప్పింది కాదు. అసలు అవునవును. వాస్తవంగా ఇదేంటంటే, డాక్టర్ గారు డిఎన్ రావు గారు, ఆయనకు గ్యాస్ ట్రబుల్ ఉంది. ఉహుం, ఆయన ఆయుర్వేదం డాక్టర్. ఓకే. ఆయన కోసం తయారు చేసుకున్నాడు ఇది, ఉమ్, ఆయన తగ్గటానికి. ఉమ్, అది మేము అందరం వచ్చేప్పుడు ఇది ఉమ్, ఎందుకు ప్రజలకు ఇవ్వకూడదు, మీకు ఉమ్, ఒక్కళ్ళకే తగ్గితే కాదు కదా. ఉమ్, ఇప్పుడు దాదాపుగా 195 మందికి గ్యాస్ ట్రబుల్ ఉంది. ఉమ్, అవును సార్. పొద్దున ఒకటి, ఏజ్ రాత్రి ఏజ్తో సంబంధం ఏజ్తో లేదు. సంబంధం లేదు. పొద్దున సాయంత్రం ఒక ట్యాబ్లెట్ వేసుకునే పరిస్థితి, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అయినా ఉమ్, తప్పదు. ఉమ్, కానీ ఈ శక్తి ఒక్కప్పుడు ఏదో మేము వ్యాపార కోణంలో చెప్పటం లేదు. ఉమ్, ఉమ్, ఇది శక్తి ఒక్కప్పుడు భోజనం చేసిన తర్వాత ఈ శక్తి ఒక్కపొడికైనా వేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఆ రిలీఫ్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. రిజల్ట్ కనపడుతుంది. మొన్న కరోనా టైంలో కూడా ఈ ఒక్కప్పుడు మార్కెట్లో దొరకకపోతే నాకు ఎంతోమంది అడిగారు. ఉమ్, ఉమ్, వాస్తవంగా ఇది 87 నుంచి 96 వరకు ఉమ్, ఆ, ఆ, రోజుకు 3 షిఫ్ట్స్ పనిచేసేవాళ్ళం, ఓకే. 3 షిఫ్ట్లు. ఉమ్, క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేసేవాళ్ళం. ఉమ్, తర్వాత ఎవరైనా ఆర్డర్ పెడితే 3 మంత్స్ తర్వాత ఇచ్చేవాళ్ళం. ఓకే. అంత డిమాండ్. ఉండేది. కేరళకి అందించలేక మేము, ఉమ్, ఉమ్, మేము అడిగినంత మీరు సరుకు ఇవ్వట్లేదని మా ఉమ్, మీద కేసు కూడా వేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఓకే. అంత డిమాండ్ ఉందని ఉమ్, చెప్తున్నాం ఉమ్, ఉమ్, గర్వంగా. సార్. ఆ డిమాండ్ ప్రోడక్ట్ని వాళ్ళ కొత్త జనరేషన్కి తెలియాలి. ఉమ్, ఇప్పుడు మీలాంటి యంగ్ జనరేషన్కు ఈ ఒక్కపొడి గురించి తెలియదు. శక్తి ఒక్కపొడి అంటే అవునా అండి అంటారు తప్ప, ఉమ్, అది తినిపించాలి, ప్రతి ఒక్కరికి తినిపించాలి అనేటువంటి ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నాం. సరే. ప్రజలు ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. డెఫినెట్గా సార్. ఇది ఎన్నో ఇయర్స్ మన ప్రోడక్ట్? ఇప్పుడు 87లో స్టార్ట్ చేసామండి. వావ్. ఓకే. 87 30 అంటే 35 90, ఇయర్స్. అంటే దాదాపు 37 ఏళ్ళు. 37 ఇయర్స్. 37 ఇయర్స్ ఒక ప్రోడక్ట్ ఉందంటే కొన్నిటికి ఒక బ్రాండ్ ఉంటుందండి. అవును సార్. ఇప్పుడు మనం వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఉమ్, ఇప్పటికీ కూడా ఆ పాత బ్రాండ్లు పేరు చెప్పగానే అదే అంటాం. అవును, అవును. అందులో మంది కూడా ఒకటి శక్తి ఉంది, ఒకటి, శక్తి శక్తి నట్ ఒకటి. పౌడర్ అనేది ఒకటి ఉంది. అంటే ఇక ఆ అవును సార్. పాత నుంచి 87 అంటే ఇవాళ పిల్లలకు 20 ఏళ్ళు 25 ఏళ్ళకు కొంతమందికి తెలియదు. ఉమ్, ఉమ్, అంటే బ్రాండ్ తెలియటం ముఖ్యం కాదు, ఆ బ్రాండ్ విలువ తెలియాలి, అది ఎస్ ముఖ్యం. సార్. కాబట్టి మేము చెప్పబోయేది ఏంటంటే, భావితరాలకి పిల్లలందరికీ చెప్తున్నాం, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఉమ్, ఏది పడితే అది తినకండి. మనకు ప్రకృతి ఇచ్చింది, మంచి ఫుడ్ ఇచ్చింది, భారతదేశంలోనే ఉంది, ప్రపంచం ఎక్కడ లేదు. అవును సార్. కాబట్టి ప్రకృతి ఇచ్చింది ఏదైనా అది తీసుకుంటే 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటాం. అవును. ఇవాళ ఏ హాస్పిటల్ ఖాళీ లేదు. దానికి కారణం ఏంటి? అవును సార్. కారణం ఏ ఏంటి? హాస్పిటల్ అయినా మీరు అన్నట్లు ఆయుర్వేదమైన, అలోపతి అయినా, హోమియోపతి అయినా ఏది ఏది ఖాళీ ఖాళీ లేదు. లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఖాళీ లేదు. లేవు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఖాళీ లేవు. అవును సార్. మేము ఏదైనా ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక 200-300 మందిని చూసి ఏంటి అసలు ఎందుకు వస్తున్నాయి ఈ జబ్బులు ఉమ్, అంటే, ఉమ్, మనకు ప్రకృతి ఇచ్చినటువంటి సంపదను పోగొట్టుకొని విదేశీయ వస్తువులు తిని ఉమ్, వాళ్ళ అలవాట్లు చేసుకొని, అంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్. మన భారతదేశ వాతావరణం వేరు, ఉమ్, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఒక్కొక్కలా వాతావరణం ఉంటుంది. ఉంటుంది. అవును సార్. ఇప్పుడు చలి దేశాల్లో ఒక రకమైన ఫుడ్ తింటారు, ఉమ్, ఇప్పుడు వేడిగా ఉండే దేశాల్లో ఒక రకమైనది. అన్నిటికీ మించి ఏంటంటే భారతదేశం అసలు ఆయుర్వేదం పుట్టింది మన దేశం అవును. 5000 సంవత్సరాల నుంచి క్రితం. ఉంది, అంతకు ముందు కూడా ఉంది. ఉమ్,
అద్భుతమైనటువంటి ప్రకృతి సంపదని మనం ఆ జొన్నలు, ఆ సజ్జలు, ఆ రాగులు ఏమైపోయినాయో తెలియదు. ఉమ్, ఇప్పుడు అన్న పిజ్జాలు, బర్గర్లు అది సరే ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఏం కాదనలేము. కానీ నేను అనేది ప్రజలకి ఏంటంటే ప్రకృతి ఇచ్చినటువంటి ఏదైనా తినండి. ఉమ్, ఆరోగ్యం ముందు బాగుంటే మనం ఏ రంగంలో అయినా రాణించవచ్చు. అవును సార్. అది వ్యాపార రంగమా, రాజకీయ రంగమా, లేకపోతే ఇంకొక సినిమా రంగమా, ఏ రంగమైనా ముందు ఆరోగ్యం బాగుండాలి కదా. ఉమ్, ఆరోగ్యాన్ని కాపాడుకోమని నేను తరగని ఆస్తి ఆరోగ్యమే కదా ఆరోగ్యం సార్. ఆరోగ్యం ఉంటే హ్యాపీ కదా. ఆ, ఇప్పుడు కొంతమంది 70 ఏళ్ళు వచ్చినా బాగానే ఉంటారు. ఉమ్, ఉమ్, కొంతమంది 40 ఏళ్ళకి అన్ని జబ్బులు వస్తున్నాయి. ఆ, అసలు 20 ఏళ్ళకే జబ్బులు వస్తున్నాయి. ఉమ్, ఆడ హాస్పిటల్కి వెళ్తే ఈ పిల్లోడికి ఈ జబ్బు ఎట్లా వచ్చిందా అనిపిస్తుంది. అంటే మరి మార్కెట్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు లైఫ్ వాళ్ళు స్టైల్ లైఫ్ రోడ్డు స్టైల్స్. మీద ఫుడ్ కూడా ఇవాళ చూస్తుంటే బాధగా ఉంటుంది. ఉమ్, ఉమ్, ఈ ఆయిల్స్ దానివల్ల వీళ్ళు తినేసి చిన్న వయసులోనే హెల్త్ ప్రాబ్లమ్స్. అవును సార్. తినేటప్పుడు రుచిగా ఉండొచ్చు, ఉమ్, తిన్న తర్వాత దాని ఆరోగ్యం ఏంటి, పరిస్థితి ఏంటి అని ఆలోచించమని నేను ప్రజలను కోరుతున్నా. ఏదైనా మేము రానున్న రోజుల్లో మా సంస్థకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజాయితీగా ఉమ్, మేము చెప్పింది చెప్పినట్లుగా ఉంటుంది ప్రోడక్ట్. మేము ఓకే. ఎయిర్ ఆయిల్ బాగుంటుందంటే బాగుంటుంది. బాగుంటుంది. అది ఎవరైనా కంప్లైంట్ చెప్తే దాన్ని మేము మార్చుకుంటాం. ఉమ్, ఉమ్, అసలు కంప్లైంట్ చెప్పే రీతిలో రాము. ఎందుకంటే మేము వాడి మేము సాటిస్ఫై అయిన తర్వాత, మేము తృప్తి పడిన తర్వాత అప్పుడు ప్రజలకు ఇస్తాం. సరే. ముందు ప్రజలకు ఏదో చెప్పి ఏదో చేయటం అనేది లేదు. శక్తి ఇండస్ట్రీస్ అంటే ఉమ్, ఒక ఒక నిజాయితీగా పనిచేసాం. ఇప్పటివరకు ఏ రకమైన కంప్లైంట్ లేదు, ఏ రకమైన ఇబ్బంది లేదు. మార్కెట్లో గతంలో విపరీతంగా ఆదరించినట్లుగానే ప్రజలు ఆదరించాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసాం కదా, శక్తి ఒక్క పొడి టేస్టీ అండ్ హెల్దీ అనమాట. సార్ అన్నట్లు అంటే కొన్ని రాష్ట్రాలకి మాత్రమే వాళ్ళు అందించగలిగారు. ఇప్పుడు చాలా స్పీడ్గా అన్ని రాష్ట్రాలకు అందించే విధంగా ఎస్టాబ్లిష్ చేసి వివిధ ఫ్లేవర్స్లో కూడా పెయిన్ ఆయిల్ కావచ్చు, అలాగే హెయిర్ ఆయిల్ కావచ్చు, ఇలా కూడా ఆ శక్తి బ్రాండ్తో అందిస్తూ ఉన్నారు. శక్తి ఒక్కపొడి అంటే టేస్ట్తో పాటు హెల్దీతో పాటు ఒక నమ్మకం అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ టేస్ట్ చేసి ఒక ఆనవాయితీగా ఇంట్లో అందరూ టేస్ట్ చేయగలిగే నట్ పౌడర్ శక్తి నట్ పౌడర్.